అందరికీ నమస్తే అండి. ఈ కల్తీ నెయ్యి కేసు ఇప్పుడు రాజకీయంగా యాక్చువల్లీ అది ఎప్పుడు 2024 సెప్టెంబర్లో బయటకొచ్చిన కేసు. అప్పుడు సీఎం గారు మాట్లాడిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వారం 10 రోజుల నుంచి రాష్ట్రంలో రాజకీయంగా రగులుతోంది. ఎవరి వెర్షన్ వాళ్ళకుంది. అది మనం ఆల్రెడీ చాలా వీడియోలు చేసుకున్నాం. అయితే నిన్న సీఎం గారు కాస్త అగ్రెసివ్గా, కాస్త డెప్త్, లోతైన అంశాన్ని ఒకటి ప్రస్తావించారు. కొత్త కోణం దీనిలో తీసుకొచ్చారు. అది అసలు ఇది అవినీతి కాదు, ఇదేదో కుంభకోణం కాదు, కేవలం ఆ 250 కోట్లు తినడానికో లేదా వాళ్ళు లబ్ధి పొందడానికో ఇది చెయ్యలేదు. దాంతోపాటు జగన్ స్వతహాగా ఒక క్రిస్టియన్ కాబట్టి హిందూ వ్యతిరేకి, ఆయనకు టీటీడీ అంటే తిరుమల శ్రీవారి మీద భక్తి లేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు, అదంతా వాస్తవమే. సో అసలు హిందూ విశ్వాసాలను దెబ్బ కొట్టడానికి, హిందూ మతం మీద కుట్రలు చేయడానికి ఇటువంటి కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను భక్తులకు ఇవ్వడం ద్వారా అతను హిందువుల విశ్వాసాలను దెబ్బతీశాడు. సో ఇది హిందూ మతం మీద జరిగిన కుట్ర, దీన్ని ప్రజలందరూ అలాగే చూడాలి అని చాలా డెప్త్గా, చాలా అగ్రెసివ్గా నిన్న మాట్లాడారు. దాంతోపాటు హిందూ మతం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బీజేపీ. దేశంలో ఈ మతపరమైన రాజకీయ అంశాన్ని, హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకొని బీజేపీ సైద్ధాంతికంగా అలాగే వెళ్తున్నారు. బీజేపీ వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, హిందూ మతం మీద, హిందూ మత విశ్వాసాల మీద ఏ విధంగా దెబ్బతీశారు అనేదాన్ని బీజేపీ రాజకీయంగా జనంలోకి తీసుకువెళ్ళాలి. ఆ విషయం నేను కూడా మాట్లాడతాను కేంద్ర పెద్దలతో. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఈ విషయంలో మరింత అగ్రెసివ్గా ఉండాలి అని చెప్పారు. సో అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. విమర్శల్లో, ఆరోపణల్లో ఎన్నాళ్ళు కల్తీ చేశారు, ఆవు కొవ్వు జంతు కొవ్వు కలిపారు అని మాత్రమే కూటమి వాళ్ళు పరిమితమయ్యారు. మేము కల్తీ చేయలేదు, సో మాకు సంబంధం లేదు, ఆవు కొవ్వు జంతు కొవ్వు కలిసిందన్నారు కానీ సిబిఐ రిపోర్ట్లో అదేమీ లేదు, సో మా మీద బురద జల్లుతున్నారు అంతే, ఏమీ లేనిదాన్ని మాకు చూపిస్తున్నారు అంతే అని చెప్పి వైసీపీ వాళ్ళు అలా రివర్స్ అటాక్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అది మతం రంగు పులుముకుందో, యాక్చువల్లీ మతమే, ఇది మతపరమైన అంశమే, ఒక దేవాలయానికి సంబంధించిన అంశమైనప్పుడు ఖచ్చితంగా మతపరమైన అంశమే. కానీ ఒక సీఎం హోదాలో దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఇది హిందువుల మీద జరిగిన కుట్ర, హిందువుల మీద జరిగిన దాడి, హిందూ విశ్వాసాల మీద కావాలని వాళ్ళు చేశారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు సంచలనమైన అంశమే. ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా ఇటువంటి సున్నితమైన అంశాలను మాట్లాడాలి, మతపరమైన రాజకీయ అంశాల జోలికి వెళ్ళలేదు. కానీ ఈ అంశంలో వెళ్ళారు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ఎక్కువ అవుతుంది. వాళ్ళు తప్పును ఒప్పుకోవట్లేదు సరికదా, లేదు కల్తీ జరగలేదు అని చెప్తున్నారు. ఒకవేళ కల్తీ జరిగినా జంతు కొవ్వు ఆవు కొవ్వు కలవలేదు కదా, సిబిఐ రిపోర్ట్లో అదే ఉంది కదా అని వైసీపీ వాళ్ళు తప్పు చేసి మళ్ళీ మేము చిన్న తప్పు చేసాం, పెద్ద తప్పు చేయలేదు అనేటట్టు వెళ్తున్నారు. అంటే కల్తీ జరిగింది కానీ యానిమల్ ఫ్యాట్ కలవలేదు, అదే సిబిఐ రిపోర్ట్లో ఉంది, అంటే మేమేమి తప్పు చేయలేదు కదా అని చెప్తున్నారు. సో దీన్ని వైసీపీ వాళ్ళు చేస్తున్న దాన్ని, ప్రచారాన్ని జనంలోకి మరింత డెప్త్గా మైండ్లోకి వెళ్ళేలా చేయాలి అంటే మతపరమైన అంశం రావాల్సిందే, మతపరమైన చర్చ జరగాల్సిందే. సో అందుకే ఇది మతం మీద జరిగిన కుట్ర, హిందూ మతం మీద జరిగిన కుట్ర అని సీఎం గారు నిన్న ఓపెన్గా పబ్లిక్ డయాస్లో చెప్పారనమాట. ఆ వేదిక మీద చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, సత్యకుమార్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఉన్నారు. ఇలా రాజకీయంగా కూటమి పార్టీల పెద్దలందరూ ఉన్నారు. ఆ పెద్దలందరి సమక్షంలో చంద్రబాబు గారు చెప్పిన మాట, ఇది మతం మీద జరిగిన దాడి, దీన్ని బీజేపీ వాళ్ళు హ్యాండిల్ చేయాలి, దేశం మొత్తం మీద అందరికీ వివరించాలి, రాష్ట్రంలో కూడా వాళ్ళే లీడ్ చేయాలి. ఎందుకంటే మతం అంటే ఫస్ట్ బీజేపీ గుర్తొచ్చేది కాబట్టి ఆయన చెప్పారు. సో దీని మీద వైసీపీ కూడా ఒక రకంగా డిఫెన్స్కి వెళ్ళింది. ఇమీడియట్గా పేరు నాని గారు దీనికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి అసలు చంద్రబాబు గారు చెప్పిందే అబద్ధం, సిబిఐ ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అంశాన్ని ప్రస్తావించలేదు, వాళ్ళే పుట్టించారు, వాళ్ళే కల్పితాలు చేశారు, వాళ్ళే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ నాకు తెలిసినంత వరకు సిబిఐ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్లో 35వ పేజీలో కల్తీ ఏ విధంగా జరిగింది అని చెప్తూ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ను ప్రస్తావించారు.
గతంలో ఎన్డీడీబీ వాళ్ళు ఈ నెయ్యిని చెక్ చేసినప్పుడు యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా నిర్ధారించారు, అనుమానాలు వ్యక్తం చేశారని చెప్పారు. అంతే తప్ప దానిలో మా ఇన్వెస్టిగేషన్ ఇది అని సిబిఐ వాళ్ళ నెత్తిన వాళ్ళు వేసుకోవాలి, ఎన్డీడీబీ మీద తోసేశారు వాళ్ళు ఇలా ఇచ్చారు అని. సో దాని మీద ఇంకా డెప్త్గా వెళ్ళలేదన్నమాట. అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ డెప్త్గా వెళ్ళాలి. ఇది రాజకీయంగా వ్యవస్థల పరంగా అధికారికంగా సిబిఐ డీల్ చేస్తే బాగుండేది. ఇది రాజకీయపరమైన అంశం కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ వెర్షన్ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఇప్పుడు తిరిగి చిలికి మతపరమైన చాలా లోతైన అంశంగా మారిపోయింది.